పిఠాపురంలో రైతుల కోసం పేరుతో జరుగుతున్న మట్టి మాఫియాను అరికట్టాలని వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ పీఏసీ సభ్యురాలు వంగగీత విశ్వనాథ్ స్థానిక ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను జిల్లా కలెక్టర్ను డిమాండ్ చేశారు. పిఠాపురం మండలం రాపర్తిలో చెరువులో జరుగుతున్న మట్టి త్రవ్వకాలను వైసీపీ నాయకులతో కలిసి వంగగీత విశ్వనాథ్ పరిశీలించారు. సందర్భంగా మట్టిని రైతులకు, ఇసుక బట్టీలకు, పేదల ఇళ్ల స్థలాల్లో ఫిల్లింగ్లకు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. సందర్భంగా వంగగీత విశ్వనాథ్ మీడియాతో మాట్లాడారు. సుమారు లారీకి ఇక్కడ ఉన్న వారిని కొద్దిమందిని మాకు కలిసిన వారిని మేము అడిగితే లారీకి 5,000 చొప్పున 5,000 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నట్టుగా. ఎందుకంటే ఇక్కడ ప్రొక్లైన్లు చూడండి, మీరు ప్రొక్లైన్లు అన్నీ చూస్తే ఇది దగ్గర 70 ఎకరాల చెరువు. దీని మీద 3,000 ఎకరాల ఆయకట్టు ఉంది, ఆధారపడి ఉన్నారు రైతులు. అసలు ఈ మాఫియా అంతా ఏం జరుగుతుంది? ఈ అక్రమ తవ్వకాలు ఎక్కడికి పట్టుకెళ్తున్నారు? ఈ మట్టిని పర్యవేక్షించే వాళ్ళు ఎవరు? ఏ అధికారులు పర్యవేక్షిస్తున్నారు? ఏ వ్యక్తులు ఈ మట్టి తవ్వకాలు ప్రారంభించారు? దీనికి వచ్చే డబ్బు ఎక్కడికి వెళ్తుంది? ఏ ఖాతాలో పడుతుంది? ప్రభుత్వ ఖాతాయా, పంచాయతీ ఖాతాయా, వ్యక్తిగత ఖాతానా? ఎక్కడికి ఎవరు ఎలా వెళ్తుంది? నేను అందుకే కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. తక్షణం ఈ అక్రమ తవ్వకాలు ఆఫ్ చేయండి. రైతులకు ఎవరికైనా ఏ ఉపయోగానికి రైతులకు కావలసిన, గ్రామస్తులకు కావలసిన, నియోజకవర్గంలో ఎక్కడికి కావలసిన, మా శ్మశానం కప్పెట్టుకుంటాం లేదా మా శ్మశాన మార్గం వేసుకుంటాం అనుకుంటే వాళ్ళందరికీ ఇవ్వండి. అలాగే ఫ్రీగా ఇవ్వాలి. అలాగే బట్టి వాళ్ళు, ఎందుకంటే బట్టి వ్యాపారం మన నియోజకవర్గంలో చాలా మంది ఈ పిఠాపురం మండలంలో ఉన్నారు. వారికి ఫ్రీగా ఇవ్వండి. వారు ఎంతో మందికి ఉపాధి ఇస్తారు. రూపాయి తక్కువకి ఇస్తారు. ఇటుకే మీరు ఇవ్వండి, మట్టి ఫ్రీగా ఇవ్వండి బట్టి వాళ్ళందరికీ. అలాగే మేము కలెక్టర్ గారిని కోరేది ఒకటే, గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు, పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారిని కోరేది ఒకటే. మీకు మట్టి మాఫియా గురించి గతంలో కూడా చాలాసార్లు మీరు మాట్లాడటం జరిగింది. అంటే ఈ మట్టి మాఫియా ఏం జరుగుతుందనేది మీకు తెలుసు. తక్షణం ఇప్పుడు మీరు శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి ఇక్కడ మాఫియా జరగకుండా ఆపాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. మీరు ఆరోగ్యంగా బాగుండాలి. తక్షణం రాపర్తి చెరువు, రాయవరం చెరువు మీరు పర్యవేక్షణ చేయాలి. ఇక్కడ ఉండే ప్రతి తొట్టి మట్టి కూడా ప్రజలకు ఉపయోగపడాలి. అందులో మేము కోరేది ఏంటంటే, నరసింగపురం లేఅవుట్ 60 ఎకరాల లేఅవుట్లో వేలాది మంది పట్టాదారులు ఉన్నారు. వాళ్ళు గృహ నిర్మాణం చేసుకోవాలి అంటే లెవెలింగ్ కావాలి. కాబట్టి ఆ 60 ఎకరాలని లెవెలింగ్ చేసి ఇచ్చినట్లయితే ఇది పిఠాపురం నియోజకవర్గానికి ఉపయోగపడినట్లు అవుతుంది. తక్షణం మీరు ఆ విధంగా చర్యలు తీసుకోవాలి. మీరు పర్యవేక్షణ చేయాలి. అధికారులు కలెక్టర్ గారితో మాట్లాడి ఆ విధంగా ఈ మట్టి, ఈ రాపర్తి చెరువులో, రాయవరం చెరువులో వచ్చిన మట్టి అంతా కూడా లేఅవుట్లకి, బట్టి వాళ్ళకి, అదేవిధంగా చిన్న చిన్న ఉపయోగాలు ఏవైతే రైతులకు ఉన్నాయో, ప్రజలకు ఉన్నాయో ఆ ఉపయోగాలకి తీర్చాలి తప్ప మాఫియా వాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ ప్రైవేటు పరంగా వాళ్ళ సొమ్ము చేసుకోవడానికి ఉపయోగపడడానికి వీలు లేదు.